సైదాపురంలో విచ్చలవిడిగా జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలను అడ్డుకోవాలని పోలీసులను కోరారు రాష్ట్ర నృత్య అకాడమీ మాజీ చైర్మన్ పొట్టేళ్ల శిరీష. మండలంలోని సిద్ధి వినాయక పద్మావతి మైన్లో 350 కోట్లు విలువ చేసే మైనింగ్ దోపిడీ జరుగుతుందని ఆమె ఆరోపించారు. ఈ మేరకు ఎస్ఐ క్రాంతికుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ మైనింగ్ మాఫియాపై ఇప్పటికే మైనింగ్ పోలీసులు కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె ఆరోపించారు. అక్రమ మైనింగ్ చేసే ప్రాంతంలో నెల్లూరు నుంచి 50 మంది రౌడీలను తీసుకువచ్చి ఎవరైనా మైనింగ్ అడ్డుకునేందుకు వస్తే వారిపై దౌర్జన్యం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ అక్రమ మైనింగ్లో కూటమి పెద్దలు ఉన్నారని, అందుకే చర్యలు తీసుకునేందుకు పోలీసులు వెనకాడుతున్నారని ఆమె పేర్కొన్నారు. పొట్టేళ్ల శిరీష, రాష్ట్ర సంగీత అకాడమీ మాజీ చైర్పర్సన్. ప్రస్తుతం మా సైదాపురం మండలంలోని సిద్ధి వినాయక పద్మావతి మైన్లలో అత్యంత ప్రమాదకరమైనటువంటి జిలిటన్ స్టిక్స్ని ఉపయోగించి బ్లాస్టింగ్ చేస్తున్నారని, వాటిపైన తగు చర్యలు తీసుకోవాలని ఎస్ఐ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది. గతంలో 10 రోజులకి ముందు బ్లాస్టింగ్ చేస్తున్నారని కూడా సార్ గారికి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. డిఎస్పీ గారికి కూడా నేనే స్వయంగా ఫోన్ చేసి మా మండలంలో సిద్ధి వినాయక మైన్, పద్మావతి మైన్లలో బ్లాస్టింగ్ చేస్తున్నారు సార్ అని నేనే స్వయంగా కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. సార్ గారు కూడా స్పందించారు. కానీ ఇంతకుముందు ఎస్ఐ గారిని కలిసి అర్జీ ఇవ్వడం ఇది రెండవసారి అయినా కూడా నాకైతే వీటిపైన ఎటువంటి చర్యలు అయితే వారు తీసుకోలేదు. అసలు ఈ పద్మావతి మైన్, సిద్ధి వినాయక మైన్, ఈ రెండు మైన్లకి లీజు గడువు పూర్తయిపోయింది. ఈ 2 మైన్లకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా లేదు. ఈ 2 మైన్ల పైన డిమాండ్ నోటీసులు కూడా ఉన్నాయి. ఈ 2 మైన్లకి IBM ప్లాన్ కూడా లేదు. ముఖ్యంగా ఈ 2 మైన్ల పైన NGTలో కేసు కూడా నడుస్తుంది.